హాయ్ అండి. ఈ వీడియో ఏంటంటే మేము మామిడికాయతో పులిహోర చేసుకున్నాం అన్నమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో అది ఎలాగో మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ అయితే మామిడికాయని మనం ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇవైతే పోపుకైతే కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ మిక్సీలో వేసి జస్ట్ ఒక 1-2 సెకండ్స్ అంతే ఉంచితే సరిపోతుందండి. పేస్ట్ మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ పులిహోర పోపుకైతే రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. బిర్యానీ కన్నా కూడా పులిహోరే నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ పోపు దినుసులన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక అండ్ నెక్స్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసి కలిపేసుకోవడమే. అండ్ ఈ మామిడికాయ పులిహోర ఏంటంటే సేమ్ మనం పులిహోర ఎలా చేసుకుంటామో అన్నీ అలాగే ప్రిపేర్ చేసుకుని అండ్ లెమన్ వేసి పులిహోరలో లెమన్ వేస్తాం కదండి. ఇక్కడ ఏంటంటే నిమ్మకాయలు వేయకుండా ఇలా మామిడికాయ పేస్ట్ చేసుకున్నది ఉన్న కదండి అది వేసుకుని కలుపుకోవాలన్నమాట. అండ్ నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నిమ్మకాయలు అయితే చాలా రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది కదండి. సో దానికన్నా కూడా ఇదే బెటర్ అనమాట. ఒక్క మామిడికాయ అయితే సరిపోతుంది పులిహోర అందరికీ కూడా. పుల్లగా భలే ఉందన్నమాట పులిహోర అయితే మాత్రం. అండ్ పులిహోర పోపు ఎలా వేసుకోవాలో అందరికీ తెలిసిన విషయమే కదండి. సో అందుకే ఏం చెప్పట్లేదు దాని గురించి. అండ్ ఇక్కడైతే రైస్ చల్లారి పెట్టడానికి అయితే తీసుకున్నాను అనమాట. అండ్ మనం నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు కూడా వేడి అన్నంలో కనుక మనం నిమ్మకాయ రసం వేస్తే చేదుగా అయిపోతుందండి. అది అన్నం చల్లారి పెట్టిన తర్వాత దాంట్లోనే మనం కలుపుకోవాలన్నమాట. అండ్ నేనైతే మామిడికాయ పులిహోర చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుందా అని చెప్పి ఒక సగం అన్నమేమో నిమ్మకాయ కలుపుకుని ఇంకో సగం అన్నంలో మామిడికాయ పేస్ట్ కలుపుకున్నాం అన్నమాట మేము. కానీ నాకైతే మామిడికాయ పులిహోరే బాగా నచ్చింది నిమ్మకాయ పులిహోర కన్నా కూడా. ఇదైతే పుల్లగా భలే అనిపించింది. ఇక్కడైతే ఇగోండి మామిడికాయ పేస్ట్ చేసింది ఉంది కదండి అదైతే యాడ్ చేస్తున్నాను. అన్నం చల్లారాక పోపులు కలిపేసి ఇప్పుడు ఆ పేస్ట్ యాడ్ చేసుకుని అండ్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవడమే. అండ్ ఫైనల్లీ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందనమాట. అండ్ మీకు కూడా నచ్చినట్లయితే ఇప్పుడు మామిడికాయ సీజన్ కదండి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.